టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 5వ టీ20 మ్యాచ్లో భారత జట్టు ఏకంగా 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్కు ఊహించని షాక్ ఇచ్చింది. భారత జట్టు మరీ ఇంత భారీ తేడాతో గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఏ ఆటలోనైనా గెలుపోటములు సహజమే, కానీ ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లతో పాటు ఆ జట్టు కెప్టెన్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు కేవలం 97 పరుగులు మాత్రమే చేసి 100 పరుగుల మార్క్ కూడా అందుకోకపోవడం ఆ జట్టును మరింత కుంగదీస్తుంది. ఇంగ్లాండ్ జట్టు తన టీ20 చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఇంత భారీ వ్యత్యాసంతో ఓడిపోలేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ టీ20 సిరీస్ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, సిరీస్ ఓడిపోవడం మాకు నిరాశ కలిగించింది. ఇక ఈ మ్యాచ్లో ఇంత దారుణంగా ఓడిపోవడం మరింత విచారకరం. ఈ సిరీస్లో మేము కొన్ని విషయాల్లో బాగా రాణించాము, కొన్ని విషయాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. భారత జట్టు సొంత గడ్డపై ఎంత అద్భుతంగా ఆడుతుంది అనడానికి ఈ సిరీస్ ఒక నిదర్శనం. ఈ అనుభవం నుండి మా ఆటగాళ్లు చాలా విషయాలను ఖచ్చితంగా నేర్చుకుని ఉంటారు. మార్క్ వుడ్ మరియు బ్రైడాన్ కార్సే ఈ రోజు మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను ఇప్పటి వరకు చాలా క్రికెట్ చూశాను, ఎంతో మంది బ్యాటింగ్ చేయడం చూశాను, కానీ అభిషేక్ శర్మ లాంటి ఆట తీరుని ఎప్పుడూ చూడలేదు. అతడి బ్యాటింగ్ అమోఘం, చాలా బాగుంది. ఏ బౌలర్నైనా అతడు ఎదుర్కొంటున్న తీరు అద్భుతం. టీమిండియా తరపున గొప్ప క్రికెటర్ అయ్యే అర్హత అతడికి ఉంది అనిపిస్తోంది. ఈ రోజు మ్యాచ్లో మాకు ఇండియాకు తేడా అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఒక్కటే. అతడి భీకర బ్యాటింగ్ వల్లనే మేము ఓడిపోయామని బట్లర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.